మెదక్ జిల్లాలో రెండవ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మెదక్ జిల్లాలో మొత్తం 149 పంచాయతీలు ఉండగా 7 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 142 పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతూ ఉండగా 544 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 1290 వార్డులు ఉండగా అందులో 254 ఏకగ్రీవమయ్యాయి. దీంతో 1034 వార్డులకు ఎన్నికలు జరుగుతూ ఉండగా 2952 మంది అభ్యర్థులు ఉన్నారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 182 గ్రామ పంచాయతీలు ఉండగా అందులో 10 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 172 గ్రామ పంచాయతీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో 1644 వార్డులు ఉండగా 273 ఏకగ్రీవమయ్యాయి. ఇక మిగతా 1371 వార్డు మెంబర్లకు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా 243 గ్రామ పంచాయతీలున్నాయి. ఇందులో 14 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 229 స్థానాలకు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. 2164 వార్డు మెంబర్లు ఉండగా అందులో 222 ఏకగ్రీవమయ్యాయి. మిగతా 1941 వార్డు మెంబర్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. మెదక్ జిల్లాలోని రెండో విడత పంచాయతీ ఎన్నికలపై మరిన్ని డీటెయిల్స్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి, రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి, అక్కడ పోలింగ్ ఏ విధంగా జరుగుతోంది? ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి ఇప్పటివరకు కూడా క్యూ లైన్లో ఉన్నారు. ఓటర్లు బారులు తీరుతున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా వరకు వృద్ధులు కావచ్చు, వీరందరినీ కూడా ఆటోల్లో కావచ్చు, ఇటు వీల్ చైర్ల ద్వారా పోలింగ్ బూతుల్లో వద్దకు కూడా ఇటు పోలింగ్ సిబ్బంది తీసుకొస్తున్నారు. ఉదయం నుంచి కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం నుంచి భారీగా క్యూ లైన్లో ఉన్నాయి. ఇప్పుడు కొంత ఇంకా ఏదైతే ఇప్పటికే పూర్తిగా దాదాపు ఒక 40% వరకు ఓటింగ్ కూడా పూర్తయింది. ప్రస్తుతం మనం ఉన్న సెంటర్లో కావచ్చు, ఓవరాల్గా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 40% వరకు కూడా, అంటే 9 గంటల వరకే, ఇప్పటికే 9 గంటల వరకే దాదాపు మొత్తంగా అయితే సిద్దిపేట జిల్లాలో 23%, మెదక్ జిల్లాలో 21%, సంగారెడ్డి జిల్లాలో 24%. సో ప్రస్తుతం దాదాపు ఇప్పటికే ఇంకా 40% వరకు అయితే ఓటింగ్ పూర్తవుతుంది. ఇప్పుడు పోలింగ్ శాతం కూడా పూర్తయింది, ఇంకా కొనసాగుతుంది. సో ఉదయం నుంచి కూడా చాలా వరకు ఏదైతే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన క్యూ లైన్లు అయితే కనిపించినాయి. ఓవరాల్గా జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం ప్రశాంతంగా అయితే కొనసాగుతుంది. కొంత నార్సింగ్ మండలం అయితే నర్సంపల్లి విలేజ్కి సంబంధించినటువంటి ఎవరైతే అభ్యర్థి గత రాత్రి డబ్బులు పంచుతున్నారనే నిరసన తెలియజేస్తూ అక్కడ కొంత సెల్ టవర్ ఎక్కిన ఘటన మినహా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ ప్రారంభమైంది. మొదటి విడత ప్రశాంతంగా పూర్తయింది. రెండో విడతలో కూడా ఉదయం 7 గంటల నుంచి కూడా పోలింగ్ సజావుగా కొనసాగుతుంది. ప్రత్యేకించి ఈ రెండో విడతలో ఉమ్మడి మెదక్ జిల్లాలో తీసుకున్నట్టయితే సంగారెడ్డి జిల్లాలో ఇటు మంత్రి దామోదర్ రాజు నియోజకవర్గం ఆందోళన కావచ్చు, ఇటు సిద్దిపేట జిల్లాలో మాజీ మంత్రి హరీష్ రావు నియోజకవర్గంలో కావచ్చు ఎన్నికలు జరుగుతున్నాయి. సో ఇటు సిద్దిపేట రెవెన్యూ డివిజన్ కావచ్చు, దుబ్బాక రెవెన్యూ డివిజన్ కావచ్చు, వీటన్నీ కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. సో ఇటు ఆందోళన నియోజకవర్గంలోని కావచ్చు, ఇటు జైరాబాద్ నియోజకవర్గంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే జరాసంఘంలో జైరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు కూడా తమ కుటుంబ సమేతంగా ఓటు వేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతుంది. సో జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే మొదటి విడత పోలింగ్ తర్వాత రెండో విడత తర్వాత కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. దాంతోపాటు సజావుగా అయితే పోలింగ్ కొనసాగుతుంది. 2 గంటల నుండి కౌంటింగ్ ప్రారంభించేందుకు కూడా ఏర్పాటు చేశారు. సో సంగారెడ్డి జిల్లాలో రెండో విడతలో కొంత ఆలస్యంగా ప్రారంభమైంది. అంత ఆలస్యం ప్రారంభమైన నేపథ్యంలో అర్ధరాత్రి వరకు కూడా కౌంటింగ్ కొనసాగింది. సో రెండో విడతలో అట్లాంటి ఇష్యూస్ లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు కావచ్చు, ఇప్పటికే ఏకగ్రీవమైన అయితే మినహాయించి మిగతా వాటిల్లో కూడా అన్ని ఏర్పాట్లు సజావుగా రెవెన్యూ సిబ్బంది కావచ్చు, ఇటు పోలింగ్ సిబ్బంది కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా ఉమ్మడి మెదక్ జిల్లాలో అయితే పోలింగ్ కొనసాగుతుంది. ప్రత్యేకించి ఈ అయితే రెండో విడతలో ఇటు సంగారెడ్డి జిల్లాలోని ఆందోళన నియోజకవర్గంలో ఆందోళన కావచ్చు, ఇటు పుల్కల్ మునిపల్లి మండలాల్లో, దాంతోపాటు ఇటు జైరాబాద్ నియోజకవర్గంలో కావచ్చు, జరాసంఘం జైరాబాద్ ఈ ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. సో ఇటు మెదక్ జిల్లాకు వచ్చేసి మెదక్ కావచ్చు, ఇటు మెదక్ కావచ్చు, ఇటు రామాయంపేట మండలాల్లోని తదితర మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం కల్లా పూర్తిగా, అంటే దాదాపు మొదటి విడతలో 85% వరకు పోలింగ్ నమోదైంది. రెండో విడతలో కూడా అంతకు మించి ఉండే అవకాశం ఉంటుంది. దాదాపు గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న వారికి రూరల్ అయితే
వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్కు 100 కిలోమీటర్ దూరంలో ఉండే ఈ ప్రాంతం కావచ్చు, చాలామంది ఉపాధికి హైదరాబాద్ కావచ్చు ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిన వారు కూడా గత రాత్రే చాలా వరకు చేరుకుంటున్నారు. సో నిన్న నుంచి కూడా గ్రామాల్లోకి జనం వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఓవరాల్గా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. రెండో విడత సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే కౌంటింగ్ ఏర్పాట్లు కూడా అధికారులు ఇప్పటికే చేస్తున్నారు. సో మొత్తం ఓవరాల్గా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుంది.